ఈ దేశంలో ఏ నాయకుడైనా ఏ నాయకురాలైనా ఒక పార్టీ పెట్టవచ్చు. పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఏ ప్రాంతంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చు. ప్రజాస్వామ్య భారతదేశంలో అది అందరికీ ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు, అందులో ఏం అనుమానం అక్కర్లేదు. కానీ ఏ ప్రాంతంలో అయితే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ఆకాంక్షలు, ఆ ప్రాంత పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజలు, వారి యొక్క మానసిక స్థితిగతులు, వారి యొక్క పోరాటాలు, వారి యొక్క త్యాగాలు కూడా మీరు తెలుసుకోవాలి. వారి మీద అభిమానం ఉండాలి. నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వల్ల మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవరు వద్దంటున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో, రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. నేను ఒక మాట అన్నారు, ఆయన అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు, ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. ఇవన్నీ ఏంటంటే హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా అయితే గుమా ఫిరాకి బోల్నా బోల్తే ఇసుకో. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు, అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే, మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 మేబీ ఆ బోత్ కరే, మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు, ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి, ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడన్నా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా, మాకు మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 మాటలు మాట్లాడారు. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే, పోరాటం చేసి మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో, మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి ప్రాంతీయవాదం. ఇంకో మాట, చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, బట్ వి కాంట్రిబ్యూట్ 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. సో వీ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మారల్ లెక్చర్స్ ఆర్ మారల్ పోలీసింగ్ ఫ్రమ్. వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాద్ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్ లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది, ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. అండ్ లాస్ట్ వర్డ్ ఐ విల్ లైక్ టు సే ఆన్ దిస్. పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ అనే సినిమా వచ్చింది. I would like to remind my brother Pawan Kalyan, we have a Telangana OG KCR. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. He will take care of us, he will take care of the state and our issues. ఇంటికి తులం బంగారం మీద పెళ్లికి తులం బంగారం ఇస్తాన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లినెత్తిన ఉన్న బంగారు కిరీటం మాయం చేసిండు, నడుముకున్న వడ్డానం కూడా ఎత్తుకుపోయిండు. అట్లాంటి ఆయన గురించి ఏం మాట్లాడతాం? తెలంగాణ తల్లి రూపం మార్చాడు,
తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాల్సిన చోట సెక్రటేరియట్ ముందట రాహుల్ గాంధీ తండ్రిని ప్రతిష్ఠించాడు. అసలు రాహుల్ గాంధీ తండ్రికి తెలంగాణకి ఏం సంబంధం నాకైతే తెలియదు, ఆయనకే తెలవాలా. మళ్ళీ నిన్న కాక మొన్న ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టారు. సో ఎన్టీ రామారావు గారి విషయంలో మాకేమీ వారి పట్ల వేరే అగౌరవం కానీ ఇంకోటి కానీ లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కేవలం ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్తో డైవర్షన్ గేమ్స్తో టైంపాస్ చేస్తాను అంటే మాత్రం కుదరదు. ముమ్మాటికి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని మాత్రం మా గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే భద్రంగా గాంధీ భవన్కి పంపించే బాధ్యత నేనే వ్యక్తిగతంగా తీసుకుంటాను. మీరు దాని విషయంలో ఏం ఆందోళన. కేటీఆర్ గారు, రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి గత కొద్ది రోజులుగా పరిణామాలు, ఆ తర్వాత మంత్రుల స్టేట్మెంట్స్ వాటి మీద, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ లొల్లి జరుగుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్టర్లు ఇవ్వం, తెలంగాణలో ఖచ్చితంగా చట్టం చేస్తామని చెప్తున్నారు. అయితే మీరు 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, అది సాధ్యమవుతుందా కోమటిరెడ్డి వ్యాఖ్యలు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఆయన ఒక మంత్రి, ప్రభుత్వంలో భాగస్వామి, సీనియర్ మంత్రి, వారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా. మీ మేనిఫెస్టోలో, మీ డిక్లరేషన్లో మీరు హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేయవలలో ఏం చెప్పారు? 18% ఎస్సీలకు, షెడ్యూల్డ్ కాస్ట్కి, 12% ఎస్టీలకు కాంట్రాక్ట్లు ఇస్తాము ప్రభుత్వ వర్కులలో అన్నారంటే 30%. కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారు? 42% బీసీలకు ఇస్తామన్నారు మీరు. అంటే 72% కాంట్రాక్ట్లు. మరి మీరు చెప్పిన మాట ప్రకారం, మీరు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలి. నేను వెంకటరెడ్డి గారు నేను కోరుతా ఉన్నా, ఈ 72% కాంట్రాక్ట్లు ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడన్నా ఇచ్చారా మీరు? 72 పైసలను ఇచ్చారా? నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం, ఎవరికి ఇచ్చారండి? మెగా కృష్ణారెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. హైదరాబాద్కు నీళ్లు తెచ్చే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఎవరికి ఇచ్చారు? మీరే గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీని ముఖ్యమంత్రి గారు పిలిచిన కంపెనీకే మళ్ళీ కట్టబెట్టారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలకి చేసే పనులకి పొంతన ఉండదు. నిజంగా వెంకటరెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే చట్టం పెట్టండి. 72% కాంట్రాక్టులు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము చెప్పినట్టుగా ఇస్తున్నాము. స్పెషల్ సెషన్ పిలవండి, చట్టం పెట్టండి. మొదటి ఓటు మేమే ఇస్తాం మా పార్టీ తరఫున. నిరభ్యంతరంగా చట్టం తీసుకొని రండి, వి విల్ సపోర్ట్ ఇట్. అయిపోయింది పవన్ కళ్యాణ్, అయిపోయింది మేడం. ఆగండి మీరు ఒక్క నిమిషం ప్లీజ్ ఆగండి. యూసుఫ్ బాబు గారు మాట్లాడండి. యూసుఫ్ గారు అడగండి, మీరు ఏం కాదు, వినబడుతుంది గట్టిగా అడగండి. కూర్చో సార్. పార్టీ మారినప్పుడు ప్రజలు ఏమొచ్చిందంటే, అరే వీళ్ళకు ఎంపీ టికెట్ ఇస్తే వెళ్ళిపోతున్నారు, పార్టీ ఓడిపోతుంది, మీకు నష్టం జరిగింది. ఈ విషయంలో ఈ నేను ఇదివరకు కూడా చెప్పానని మళ్ళీ చెప్తున్నాను. పార్లమెంట్ ఎన్నికలు భారతదేశంలో ఒక పోలరైజ్డ్ ఎన్వైర్న్మెంట్లో జరిగినాయి. ఇదర్ యువర్ విత్ మోడీ ఆర్ అగేన్స్ట్ మోడీ అనే ఎన్వైర్న్మెంట్లో జరిగినాయి. ఒక బీఆర్ఎస్కే జరగలేదండి ఓటమి. బిజు జనతాదళ్ లాంటి పవర్ఫుల్ పార్టీ వాళ్ళకు కూడా ఒక సీట్ రాలేదు. మాయావతి గారి పార్టీకి ఒక్క సీట్ రాలేదు. భారతదేశంలో 13 పార్టీలకు ఒక్క సీట్ రాలేదు. శిరోమణి అకాలీదళ్ కూడా ఒక సీట్ రాలేదు. మహబూబా ముఫ్తీ కూడా ఒక సీట్ రాలేదు. కాబట్టి ఓటమి గెలుపు అట్లాంటి. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచిందండి పోయిన 10 ఏళ్లలో తెలంగాణలో? ఇప్పుడు ఎన్ని గెలుస్తుంది కాంగ్రెస్? ఎన్ని రాష్ట్రాలు గెలుస్తుంది? ఓటములు గెలుపులు రాజకీయాల్లో జీవితంలో చాలా చాలా తాత్కాలికంగా అట్టట్ట వస్తుంటాయి పోతుంటాయి. యూసుఫ్ బాబు గారు దాని గురించి ఏదో గందరగోళ పడాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ తర్వాత జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏం జరిగింది? మా గతంలో 75,000 ఓట్లు వచ్చాయి, ఈసారి కూడా 75,000 ఓట్లు వచ్చాయి. అట్లాగే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగింది, పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగింది? బీఆర్ఎస్ అనేది బలంగా ఉంది, గట్టిగా ఉంది. మరి మా కార్యకర్తలతో సహా నాయకులతో సహా అందరూ దృఢంగా ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా, మళ్ళీ తిరిగి 2028లో వచ్చినా, అంతకంటే ముందు వచ్చినా, ముమ్మాటికి రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానే, మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారు. అందులో ఆలోచన ఎక్కలేదు సార్. నేనేమంటున్నా సార్ అంటే, కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు ప్రతి ఓటమికి 100 ఉంటాయి. ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్ సార్, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్. నేను గెలిపించానంటే నేను గెలిపించాను చెప్తారు గెలిచినప్పుడు. ఓడిపోయినప్పుడు అందరూ నాది కాదు, అది కాదు, ఇది కాదు, ఏదో ఒకటి చెప్తారు. 100 కారణాలు ఉంటాయి, 100లో మీరు చెప్పింది ఒకటి కావచ్చు. ఒక్క నిమిషం రాహుల్ అన్న, సూరజ్ చాలా వెయిట్ చేస్తుండే. రాహుల్ నేను నొక్కేస్తున్నారు బాస్, నేను తొక్కేస్తున్నారు. సరే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు మరొకసారి తెరపైకి వచ్చింది.
మహారాష్ట్ర సీఎంకు లేఖలు రాసిన ఇప్పటికి 2 సార్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. అసలు ఈ తుమ్మిడిహెడ్ ప్రాజెక్టు మళ్ళీ అసలు సాధ్యమా? అసలు 2000 ఎకరాలు ఇవ్వలేదా? సూరజ్ గారు, ముఖ్యమంత్రి గారు ఆడే డైవర్షన్ గేముల్లో తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఒకటి. 2.5 ఏళ్ళు అయిపోయిందండి వాళ్ళ ప్రభుత్వం, 50% టైం అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది సినిమాకి. చేసేది ఉంటే ఎప్పుడో చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇంకోటి ముఖ్యమంత్రి గారికి తెలియదా, ఆయన ఆఫీస్లోనే లేఖలు ఉన్నాయి. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ గారి కంటే ముందు పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ అని ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండేది ఆ మహారాష్ట్రకి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు 2013 ప్రాంతంలో. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా అధికారంలో ఉంది యూపీఏ రూపంలో. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే ఉండే, మహారాష్ట్రలో కాంగ్రెసే ఉండే, కేంద్రంలో కూడా కాంగ్రెసే ఉండే. ఆ రోజే తుమ్మిడిహెట్టి గురించి పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉత్తరం రాసినారు. మేము ఏ పరిస్థితుల్లో కూడా 152 మీటర్లకు ఒప్పుకోము,